హలో అండి. ఈ వీడియోలో 'స్పీడ్ అండ్ లవ్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ ఒక ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియో చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మేము వచ్చేసి ఏదో పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో తీసుకోవాలని ట్రై చేస్తూ ఉంటుందనమాట. తనకి ఒకటి కావాలని చెప్పేసి. తను తీసుకుంటూ ఉంటే అప్పుడే క్వీన్ కూడా లోపలికొస్తాడు. క్వీన్ రాగానే కరెక్ట్ టైంకొచ్చావు. నాకు హెల్ప్ చేయవా? పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి కావాలి నాకని చెప్పేసి క్వీన్‌ని ఫోటో తీయమని చెప్పి అడుగుతుందనమాట. సో, క్వీన్ ఏం చేస్తాడంటే ఒక ఫోటో తీస్తాడు. కరెక్ట్ టైంకొచ్చావు. మనిద్దరిది కూడా ఒక ఫోటో కూడా లేదు కదా! అని చెప్పేసి వాళ్ళిద్దరూ కూడా కలిసి ఒక ఫోటో తీసుకుంటారనమాట. ఆ రోజు నైట్ తనకొక చారిటీ పెర్ఫార్మన్స్ ఉంటుంది. వాళ్ళ క్లాస్‌మేట్స్ అందరూ కలిసి చేస్తారనమాట. నైట్ ఎగ్జిబిషన్‌లో ఆ పెర్ఫార్మన్స్ స్టార్ట్ అవుతుంది. మన మోమోనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట. తను చాలా డాన్స్ చేస్తూ ఉంటుంది. చాలా మందిని అట్రాక్ట్ చేస్తుందనమాట. వాళ్ళ డాన్స్ స్టార్ట్ అవుతుంది. చాలా మంది అక్కడ గ్యాదర్ అవుతారు. సో, అందరూ క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేస్తూ ఉంటారనమాట. సో, వాళ్ళ డాన్స్ కంప్లీట్ అయిపోతుంది. చాలా అంటే చాలా చేస్తారు. నాన్న వెంటనే "సూపర్‌గా చేసావు. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నువ్వు ఇంకా ఇంకా చాలా చేసావు తెలుసా" అని చెప్పేసి, "నువ్వు చేసావు కాబట్టి నీకొక జ్యూస్ ఇప్పిస్తారా" అని చెప్పి అక్కడ పక్కనే ఒక స్టాల్‌కి తీసుకెళ్తుందనమాట. ఆ స్టాల్‌లో నాన్న ఆర్డర్ చేస్తూ ఉంటే, మోమోకి అక్కడ క్వీన్‌లా కనిపిస్తే ఏంటా అని చెప్పి చూస్తుందనమాట. అక్కడ క్వీన్ నిజంగానే ఉంటాడు. క్వీన్ పక్కనే ఒక అమ్మాయి ఉంటుందనమాట. ఆ అమ్మాయిని తను గట్టిగా పట్టుకోవడం మోమో అబ్జర్వ్ చేస్తుంది. వాళ్ళతో మాట్లాడడం ఇదంతా మోమో చూస్తుందనమాట. క్వీన్ వెంటనే మోమోని అబ్జర్వ్ చేస్తాడు. మోమో క్వీన్ తన వైపు చూసాడని తెలిసి, "ఇక నాకు జ్యూస్ వద్దు నాన్న" అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వెంటనే తను అపార్థం చేసుకున్నట్టుందని చెప్పేసి చెప్పడానికి వెళ్తూ ఉంటే, ఒకతను డాష్ ఇచ్చి "వెళ్ళకు, వెళ్లి కూర్చో" అన్నట్టు చెప్పి సారీ చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. ఇక వేరే ఆప్షన్ లేక క్వీన్ మళ్ళీ వెనక్కి వెళ్తాడు. ఇక అక్కడే కూర్చుంటాడు వాళ్ళతో కలిసి డ్రింక్ చేయడానికి. మోమో వచ్చేసి అసలెందుకిలా చేస్తున్నాడు? నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పి నేననుకున్నాను. నన్ను మోసం చేస్తాడని అస్సలు అనుకోలేదని చెప్పి తను ఏదేదో ఓవర్ థింక్ చేసి ఆలోచించి ఏడుస్తూ ఇంటికి వెళ్తుంది. అక్కడ ఒక పక్కన కూర్చొని ఇక ఏడుస్తూనే ఉంటుందనమాట. వాళ్ళ మధ్య జరిగిన జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ చాలా బాగా ఏడుస్తూ ఉంటుంది. అదంతా అయిపోయిన తర్వాత ఆ అమ్మాయికి డబ్బులిచ్చేసి పంపించేస్తాడనమాట మన క్సిన్. సో, ఎవరైతే ఇందాక వెళ్ళొద్దు అని చెప్పాడో అతని దగ్గరికి వెళ్తాడు క్సిన్. అతనికేం చెప్తాడంటే, ఎవరైతే మీరు సెర్చ్ చేస్తున్నారో, ఈవెన్ అనే పర్సన్ ఈరోజు నైట్ అయితే రాలేదు పార్టీకి. నాకొక అడ్రెస్ దొరికింది. అడ్రెస్‌కి వెళ్లి చూడండి. మీకు సెండ్ చేస్తానన్నట్టు చెప్తాడనమాట. అతనికి మన క్వీన్‌కి మధ్య ఏదో సంథింగ్ అగ్రీమెంట్ ఉంటుంది. అతనేం చెప్తాడంటే, "ఈరోజు కొంచెం డిస్ట్రాక్ట్ అయినట్టున్నావు. మన అగ్రీమెంట్ వాలిడే కదా! ఇంకా అంటే కన్ఫర్మ్‌గా వాలిడే. నేనది కంప్లీట్ కూడా చేస్తాను" అన్నట్టు, మీరు చెప్పిన పని అన్నట్టు తనతో చెప్తాడు. ఆ పనిలో భాగంగానే ఇందాక అమ్మాయిని పట్టుకుంటాడనమాట. అదంతా తినకెలా చెప్పాలో అర్థం కాక ఇక సైలెంట్ అయిపోతాడు. ఇక మోమో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఆ బ్రిడ్జ్ మీద తను కనిపిస్తాడనమాట క్వీన్. "నువ్వెక్కడికి వెళ్ళావు? ఫోన్ ఆఫ్ చేసుకున్నావు. ఫోన్ కూడా కలవట్లేదంటే" "నేను వెళ్తున్నానని" చెప్పి తను వెళ్ళిపోతుంటే, "ఒక్క నిమిషం ఆగు. ఏడ్చావా నువ్వు" అంటే, "మరి నన్నేం చేయమంటావు ఇంకా" అని చెప్పేసి, "నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. నేను చాలా అప్‌సెట్ అయ్యానని" చెప్పేసి ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉంటుందనమాట క్వీన్‌ని. క్వీన్‌ని ఏం చేయకుండా అలానే సైలెంట్‌గా ఉంటాడు. గట్టిగా మోమోని హగ్ చేసుకుంటాడనమాట. చేసుకొని, "నువ్వు అనుకున్నట్టు కాదు. ఇది వేరే పని మీద. నువ్వు ఓవర్ థింక్ చేయకు. మా ఇద్దరి మధ్య ఏం లేదని" చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడనమాట. ఇంతలో క్వీన్ వాళ్ళ స్టెప్ మామ్ దూరం నుండి తనని చూసి చూస్తుందనమాట. ఇక ఇద్దరిని చూస్తుంది. క్వీన్‌ని ఇంకా మోమోని. తనకిక అర్థమైపోతుందనమాట వీళ్ళిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని చెప్పేసి. ఇక డైరెక్ట్‌గా మోమో వచ్చేసి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రూమ్‌లో కూర్చొని ఏం చెప్పాలో అర్థం కాక, వాళ్ళ స్టెప్ మామ్ ఏమో హాల్‌లో కూర్చొని ఉంటుందనమాట. బయటకొచ్చి మాట్లాడదామని చెప్పేసి తన స్టెప్ మామ్ దగ్గరకొచ్చింది. వచ్చేసి ఇలా చెప్తుంది, "మీరేదైతే చూసారో అది మా నాన్నగారికి చెప్పకుండా ఉంటారా ప్లీజ్" అన్నట్టు రిక్వెస్ట్ చేస్తుందనమాట. జిన్ గురించి నాకు చిన్నప్పటి నుండి తెలుసు. తను చాలా మంచివాడు. అలాగే రిలయబుల్ కూడా. కష్టపడి మనీ సంపాదిస్తాడు. నువ్వొక్కటే ఆలోచించాలి. మీ అమ్మగారు తప్పకుండా దీనికి ఒప్పుకోరు. సో, రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అయ్యే ముందు 100 సార్లు ఆలోచించుకొని ఎంటర్ అవ్వు. ఇక నీ ఇష్టం. ఇంతకన్నా నేనేం చెప్పలేను. జాగ్రత్తగా ఉండు అన్నట్టు తను చెప్తుంది. నేననుకున్నాను అతని కోసమే ఇక్కడున్నావంటే, నేనొచ్చింది అతని కోసం, ఇక్కడుంటుంది కూడా అతని కోసమే అన్నట్టు క్లియర్‌గా చెప్తుందనమాట. సరే ప్రెజెంట్ అయితే నాకు తెలియనట్టే నేను ప్రిటెండ్ చేస్తానులే అన్నట్టు వాళ్ళ స్టెప్ మామ్ చెప్తుందనమాట. ఇక క్విన్ వచ్చేసి తన గ్యారేజ్‌కి వెళ్తాడు. గ్యారేజ్‌కి వెళ్ళగానే సాన్‌లై, "హమ్మయ్య! వచ్చావా? తనుందా?" ఎక్కడుందంటే, "తను ఇంట్లోనే ఉందిలే" అన్నట్టంటే, హమ్మయ్య! ఇప్పుడు నాకు కొంచెం రిలీఫ్‌గా ఉంది. తనకి తెలిసిపోయింది కదా! మరి ఎలాగ ఇప్పుడు ఏం చేద్దాం అన్నట్టు క్వెషన్స్ ఏస్తూ ఉంటాడనమాట. సాన్‌లో ఏమో ఇలా చెప్తూ ఉంటాడనమాట. "నువ్వు తనకి థింగ్స్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. నువ్వు క్లియర్‌గా చెప్పాలంటే" "ఏం చెప్పాలి? నేనేం చెప్పలేదంటే" "ఏంటి అలా మాట్లాడుతున్నావు? బట్ ఎవరి నుండో తనకు తెలుసు కన్నా నువ్వే తనకి నిజం చెప్పేయొచ్చు కదా! ఎప్పటికైనా సరే తను వర్రీ అవుతుంది. ఎంతైనా తను నీ గర్ల్ ఫ్రెండ్ కదా!" అన్నట్టు చెప్పేస్తాడు.
నేనేం చేసినా తన మంచికే చేస్తున్నాను. ఇందులో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు అన్నట్టు చెప్తాడనమాట. తన మంచికి అంటే చిన్నప్పటి నుండి ఈ వర్డ్ వింటున్నాను. బట్ ఇది ఎప్పుడూ మంచి జరగలేదు. తన మంచికి, తిన మంచికి కాదు. ఉన్నదున్నట్టు చెప్తే నీకేంటి ప్రాబ్లమ్? ఇప్పుడు నువ్వు కాకపోతే రేపైనా తెలిసిపోతుంది. తను బాధపడుతుంది. నా మాట విని తనకి చెప్పింది, జరిగింది చెప్పేసేయి. నువ్వు చేస్తుంది చెప్పేసేయి. తను అపార్థం చేసుకోకుండా ఉంటుంది. ఇంకా మీ మధ్య అపార్థాలు ఇలానే వస్తూ ఉంటాయి అన్నట్టంటే, ఇది నా లైఫ్. తను నా గర్ల్ ఫ్రెండ్. నాకేం చేస్తున్నానో తెలుసు. మధ్యలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడనమాట గట్టిగా అరిచి క్వీన్. ఇక సాన్‌లో కూడా ఏం చేయలేకపోతాడనమాట. మన మోమో వచ్చేసి ఆ రోజు నైట్ గ్యారేజ్‌కొస్తుంది. అక్కడొచ్చేసి ఆల్రెడీ స్నేకి వెయిట్ చేస్తూ ఉంటుందనమాట. ఎవరి కోసం నువ్వు ఉన్నావంటే, నేను ఇక్కడ జిన్‌తో మాట్లాడడానికొచ్చాను. తనని ఎలా అయినా సరే రిక్వెస్ట్ చేయాలి. అసోసియేషన్ ఎఫ్ఐఆర్స్‌లో ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పేసంటే, అవేంటి అంటే, నీకు చెప్పినా అర్థం కాదు. అవి చాలా డేంజరస్. వాళ్ళు బ్రతుకున్నప్పుడే ఇంకా మనుషుల్ని చచ్చేలా చేస్తారు. నేను కూడా మా డాడీ దగ్గర నుండి దొంగచాటుగా విన్నాను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నీ మాటే అతను వింటాడు. ఎలా అయినా సరే అసోసియేషన్ మ్యాటర్స్ అతను ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పి స్ట్రిక్ట్‌గా, క్లియర్‌గా చెప్పు. లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ అతను ఫేస్ చేస్తాడు. నా మాట విని వెళ్ళి అతన్ని నువ్వైనా సరే గట్టిగా చెప్పు. చెప్తూనే ఉండు వినకపోతే అన్నట్టు చెప్తుందనమాట. ఆ మాట చెప్పేసి స్నేకి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దీనికేం అర్థం కాదనమాట. ఏంటబ్బా ఇదని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయి జిన్ దగ్గరికి నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను అన్నట్టు చెప్తుంది. ఆ నైట్ గురించి కాదు నేను చెప్పేది విను ఒక్కసారి అని చెప్పేసి నువ్వేదైతే చేస్తున్నావో అదంతా కాదు. నువ్వేం చేసినా సరే నువ్వు సేఫ్‌గా ఉంటావని చెప్పి నాకు ప్రామిస్ చెయి అన్నట్టు తను అడుగుతుంది. సరే నేను ట్రై చేస్తా అని చెప్పేసి పక్కకు వెళ్తాడనమాట. ట్రై చేయడం కాదు నువ్వేమైనా డేంజరస్ థింగ్స్ చేస్తున్నావా నాకు చెప్పు అంటే, ఇది అడగడానికి నీకెవరు చెప్పారు? స్నేకే చెప్పిందా బయట అంటే, లేదు అన్నట్టు తను చెప్తుందనమాట. ఓహ్! తనకి లాయల్‌గా కూడా ఉంటున్నావా? ఇది అడగడానికి నువ్వు ఇంత దూరం వచ్చావా ఇక్కడికి అంటే, అంతా కాదు మా అమ్మగారు హౌస్ కూడా అమ్మేస్తానని చెప్పి నాకు అమౌంట్ ఇస్తా అని చెప్పారు. ఆ అమౌంట్ నీకు సరిపోవా? అది కావాలంటే నీకే ఇచ్చేస్తాను అన్నట్టు తను చెప్తుందనమాట. ఇది మనీ మ్యాటర్ కాదులే వదిలేసేయి నువ్వు థింక్ చేయకు అన్నట్టు తను చెప్తాడు. ఇక్కడికెందుకొచ్చావంటే నీతో పడుకోవడానికే వచ్చానన్నట్టు చెప్తుంది. అంటే ఇక్కడ పడుకోవడానికొచ్చానన్నట్టు చెప్తుందనమాట. సరే ఉండు నేను వెళ్లి బాత్ చేసొస్తా అని చెప్పేసి లోపలికి వెళ్తాడనమాట. ఆ గ్యాప్‌లో వచ్చేసి బుక్ చదువుతూ ఉంటుంది. బుక్ చదువుతూ ఉంటే కాసేపట్లో తను బాత్ చేసి బయటకొస్తాడు. వచ్చేసి ఇలా క్వెషన్ చేస్తుందనమాట. తను రాగానే, "యాక్చువల్లీ నువ్వు మొన్న ఒక బ్యాగ్ చూసాను. నేను కూడా ఇన్వాల్వ్ అయ్యా కదా! ఒక రేసింగ్‌లో. అందులో వచ్చినది ప్రైజ్ మనీయేనా? దాంట్లో ఉన్న డబ్బులంటే" అవును అన్నట్టు చెప్తాడనమాట. అంటే ఇది ఎవరు ఆర్గనైజ్ చేస్తూ ఉంటారంటే, రిచ్ కిడ్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు అన్నట్టు చెప్తాడు. సో, ఇవి ఎప్పుడెప్పుడు జరుగుతాయంటే, ఎందుకిన్ని క్వెషన్స్ అడుగుతున్నావంటే, ఇవన్నీ క్యాజువలే, నార్మల్ రైడ్సే, రేసింగ్సే అన్నట్టు చెప్తాడు. అంటే దీని అర్థం ఇవి అసోసియేషన్‌లా కాదా అంటే, దానికేం ఆన్సర్ చెప్పడనమాట. ఇంకా చాలా ఉంటాయి డేంజరస్‌వి కూడా. నువ్వు తెలుసుకోకపోవడమే బెస్ట్ అన్నట్టు క్లియర్‌గా చెప్తాడు. తనేమో ఇక టెన్షన్ పడుతూ ఉంటుందనమాట. అప్పుడు జిన్ ఏం చేస్తాడంటే తన చేతులు పట్టుకొని, "నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. నేనేమి ఎవరిని చంపట్లేదు. అంత డేంజరస్‌గా ఏం ప్లే చేయట్లేదు. నేను చేసే పని త్వరలోనే అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత నేను ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వను" అంటే, ఎంత టైం అంటే 2 వీక్స్ అన్నట్టు చెప్తాడు. అంటే 2 వీక్స్ తర్వాత ఇలాంటి డేంజరస్ పనులు నువ్వు ఇంకేం చేయవు కదా లైఫ్‌లో అంటే, చెయ్యను నీకు ప్రామిస్ చేస్తున్నా అన్నట్టు క్లియర్‌గా చెప్తాడు. అప్పుడు తను కొంచెం కూల్ అవుతుందనమాట. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.